కల్తీ వచ్చేసింది. పాలు కల్తీ, పెరుగు కల్తీ, నెయ్యి కల్తీ, కూరగాయలు కల్తీ, తినే ఆహారం కల్తీ, ప్రతిదీ కల్తీ కల్తీ కల్తీ. పురుగు మందులు కలిపేస్తున్నారు, చాలాల్లో పురుగు మందులు కొట్టేస్తున్నారు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది, రోగాలు వచ్చేస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి వచ్చేస్తున్నాయి. మానవుడి యొక్క చావుకి పొయ్యి తీసుకుంటున్నాడు. అవునా? జ్ఞానం పెరిగిపోయి, తెలివి పెరిగిపోయి, చేయకూడదని చేసి ఫ్యాక్టరీలు పెట్టి పొల్యూషన్ పెరిగిపోయి, ఒకటి కాదు రెండు కాదు, ప్రపంచం నాశనం అయిపోయేలాగా మనుషులు ఈరోజు కంకణం కట్టుకున్నాడు. మనం అనుకుంటాం, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ సన్నాసి చదువులు, ఎందుకు ఇట్లా పాడు చేస్తారు, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఏమొచ్చింది వీళ్ళకని మనం అనుకుంటాం. కానీ ఇది అంత్య దినాలు. దేవుడు ఈ భూమిని ముగింపుకి తీసుకెళ్ళిపోతున్నాడు. కొంచెం 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 ఈ భూమిని తుడిచేస్తాడు. పాత్రలు కుమ్మరించబడినప్పుడు అంట భూమి మీద 4వ వంతు, 3వ వంతు, 2వ వంతు, వంతుల వారీగా మనుషులు నాశనం అయిపోతుంటారంట. ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడల్లా కొంతమంది జనం తెగులు చేత నాశనం అయిపోతూ ఉంటారు. అంటే దేవుడు కొద్దిగా ఈ భూమి మీద మనుషుల్ని తుడిచేస్తా ఉంటాడు. అది ప్రారంభించాడు దేవుడు. అట్లాంటి భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి వచ్చేసి దుష్టుడు చెలరేగిపోతున్నాడు. భయంకరమైన దుర్దినాలు వచ్చేసినాయి. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు జరుగుతుంది? ఆయన ప్రపంచాన్ని తుడిచివేయాలనుకున్నాడు, ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నాడు, ఈ భూమిని ముగించేయాలనుకున్నాడు, భూమిని నాశనం చేయాలనుకున్నాడు. కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని పుట్టించటానికి దేవుడు ఈ పాత దాన్ని తీసేయాలనుకున్నాడు. అది మనకి చాలా మంచిది. దేవుని పరిశుద్ధులకు, దేవుని నామంలో బాప్తిసం పొంది రక్ష పొందిన బిడ్డలకు ఇది పాత భూమి తీసేసి కొత్త భూమి ఇస్తే మనకి మంచిదే. హల్లెలూయా.